ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగినటువంటి భూ కబ్జా. దీనికను అసలు ఈ రాష్ట్రానికి శ్రీకృష్ణదేవరాయలు గారికి మాకే విధంగా సంబంధం ఉంటుంది? అక్కడ వెళ్ళి ఫేక్ జీవోలు సృష్టించి అతను వేరే అమ్మబోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తహసీల్దార్ గారు రిపోర్ట్ ఇవ్వటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు తెలుసుకొని ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కుంభకోణం ఇలా జాలక పక్క రాష్ట్రంలో పోయి తనంతులు తను దొరికినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే కామన్ నాగేశ్వరరావు అని అతను దగ్గర బంధువు కొల్లా బ్రహ్మనాయుడు గారి మనవరాలను చేసుకున్నటువంటి వ్యక్తి వినుకొండ నియోజకవర్గానికి సంబంధించిన అతని మీద కూడా అతని పేరుతో కూడా ఫేక్ జీవోను సృష్టించారు. అంటే ఇందులో ఇంత స్పష్టంగా నిజాలు కనపడుతుంటే దీని గురించి ఎక్కువగా మాట్లాడింది. తను చేసినటువంటి దుర్మార్గం, తను చేసిన పొయ్యిలో తనే పడ్డాడు తప్ప ఇది రాజకీయం కానీ ఈ విధంగా పార్టీలకు కానీ రాజకీయాలకు కానీ. శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి అతని మధ్య స్కామని చెప్తా ఉంటే గత 7 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు, అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో లేదంటే ఎక్కడో ఢిల్లీలోనంట. మరి ఈయన ఢిల్లీ ఎప్పుడు పోయాడో ఎక్కడ కనుగొన్నాడు? ఏం లేదండి, ఒక బురదను ఎంపీ గారి మీద వేయటం, దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవటం, ఇతను చేసిన తప్పుని, ఇతను చేసిన కబ్జాని పక్కదారి పట్టించేదానికి ఎంపీ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తారు. ఇంకొక విషయం అండి, ఎంపీ గారు ఏదో పార్టీలు మారారంటండి. 5 పార్టీలు మారినటువంటి వ్యక్తి కొల్లా బ్రహ్మనాయుడు. ఆ బ్రహ్మనాయుడు ఈరోజు పార్టీల గురించి మాట్లాడుతూ ఉంటే